రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మిక శాఖను సమీక్షించి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం దొడ్డి కుమరయ్య భవన్లో సిఐటియు నల్గొండ జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 6 నెలల కాలంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షలు చేయడానికి సమయం సరిపోలేదని ప్రశ్నించారు. కార్మిక శాఖలో అనేక పోస్టులు ఖాళీగా ఉండి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నారని అన్నారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 18,000 ఇస్తామని, హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి నేటికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు ప్రకటించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు విఓఏలకు వేతనాలు పెంచాలని, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాదాలలో మరణించిన వారికి 6 లక్షల నుంచి 10 లక్షల సాధారణ మరణం చెందిన వారికి 1,30,000 నుండి 5 లక్షల ప్రసూతి, వివాహ కానుకలు 30,000 నుండి 1,00,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాలయాపన చేయకుండా వెంటనే స్పందించాలని, లేని ఏడల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్, ఎండి సలీం, ప్రమీల, సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, మల్లు గౌతమ్ రెడ్డి, చింతపల్లి బాయన్న, ఏర్పుల యాదయ్య, కానుగు లింగస్వామి, జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణాచారి, మండల కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి, రామ్మూర్తి, జుట్టా నగేష్, అద్దంకి నరసింహ, గురువయ్య, భీమగాని గణేష్, భూలక్ష్మి, సులోచన, కేశవులు, కత్తుల యాదయ్య, కట్ట బక్కయ్య, నాగేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.